అనేక సంవత్సరాలకి నేను నమ్మి అనేక చోట్ల ప్రకటిస్తున్న వాక్యం ఇది ఏంటంటే, రేపటి అద్భుతం నేటి పరిశుద్ధతపై ఆధారపడి ఉంది. నమ్మకంగా ఈ మాట ఎక్కడికి వెళ్ళని ప్రకటిస్తూ ఉంటాను. నేడు పరిశుద్ధపరచుకోండి, రేపు ఒక అద్భుతం చేస్తాను. అంటే ఈనాటి పరిశుద్ధత మీదే రేపటి అద్భుతాలు ఆధారపడి ఉన్నాయి. కనుక అద్భుతం కోసం అక్కడికి పరిగెత్తి ఇక్కడికి పరిగెత్తి మరి ఏవేవో కొనుక్కొని ఎక్కడెక్కడో డబ్బులు కట్టి ఈ తిప్పలు పడి అలసిపోవటం ఏం అక్కర్లేదు. నేడు నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటే చాలు, రేపే ఒక అద్భుతం చేస్తాను దేవుడు అంటాడు. రేపన్న రోజున నీ భవిష్యత్తులో సవాళ్ళమయంగా కాకుండా అద్భుతాలమయంగా లైఫ్ ఉండాలంటే దానికి పునాది నేటి పరిశుద్ధతే. ఈ చదువుకునే వయసులో యవ్వన కాలంలో తల్లిదండ్రుల మాట వినక, దేవుని మాట వినక దరిద్రం అంతా చూసి అపవిత్రమైపోయి చెడిపోయి సరిగ్గా ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు, సరిగ్గా ఉద్యోగాలు ప్రయత్నం చేసినప్పుడు, ప్రభు నీ బిడ్డలం కదా నేను అద్భుతం చేయవంటే ఎందుకు చేస్తాడు చెప్పండి. నేడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, రేపే ఒక అద్భుతం నేను చేస్తాను దేవుడు అంటున్నాడు. కాబట్టి అద్భుతాలకి పునాది పరిశుద్ధత.